బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. మనోజ్ టార్గెట్ గా మంచు విష్ణు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. మోహన్ బాబు నటించిన రౌడీ సినిమా డైలాగ్ పోస్ట్ చేశారు విష్ణు. సింహానికి కుక్కకు మధ్య తేడా గురించి చెప్పే డైలాగ్ పోస్ట్ చేశారు విష్ణు. వీధిలో అరిచే కుక్కకు అడవిలో గర్జించే సింహానికి తేడా ఉంటుందంటూ డైలాగ్ అది. మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంచు విష్ణు ట్వీట్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మనోజ్ టార్గెట్ కానీ మంచు విష్ణు ట్వీట్ చేశాడా అంటూ చర్చ జరుగుతుంటోంది. ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అండ్ డైలాగ్ ఫ్రమ్ రౌడీ as you assume is one of my favorite and he rocked this movie. Every dialogue in this is a statement celebrating MB50 అంటూ రౌడీ అంటూ కూడా ఆ డైలాగ్కి సంబంధించి. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి ఒకసారి మీరు కూడా చూసేయండి. ఆ తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం డీటెయిల్గా. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మురగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. రైట్, అది మంచు విష్ణు చేసిన ట్వీట్. మరి ముఖ్యంగా రౌడీ సినిమాలో డైలాగ్కి సంబంధించి మరి ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తే MB50 సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో అంటూ కూడా ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తెగ చర్చ జరుగుతోంది, తెగ వైరల్గా మారింది. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం ఎటువంటి చర్చ జరుగుతోంది? మరి ముఖ్యంగా మనోజ్కి సంబంధించి సన్నిహితులు కావచ్చు, మనోజ్ వర్గం కావచ్చు, ఏముంటుంది ఇప్పుడు ఈ ట్వీట్ మీద? సచిన్, ఈ మంచు ఫ్యామిలీ వివాదం అయితే రోజు రోజుకి ముదురున్నట్టుగానే అనిపిస్తోంది. కొద్ది రోజులు ఒక చిన్న బ్రేక్ అయితే ఇచ్చారు పోలీసులు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత మరలా ఈ సంక్రాంతి రీజన్ తోటి సంక్రాంతి పండుగ సందర్భంగా మనోజ్ తిరుపతి వెళ్ళడంతో మరలా ఇది వివాదం అయితే రాజుకున్నట్టుగా అనిపిస్తోంది. పోలీసులు అక్కడ అడ్డుకోవటం, మనోజ్ని యూనివర్సిటీలోకి ఎంటర్ కాకుండా కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకురావటం, ఇవన్నీ చూస్తుంటే చాలా కుటుంబంలో వివాదం అయితే ఇంకా ముదిరినట్లుగానే అనిపిస్తోంది. ఇప్పుడు మంచు విష్ణు చేసిన సోషల్ మీడియా ట్వీట్ కూడా దీనికి ఆజ్యం పోసినట్టుగా అనిపిస్తుంది. దానిపై సోషల్ మీడియా అంతా కూడా అలాంటి కామెంట్లే చేస్తున్నారు. మోహన్ బాబు నటించిన రౌడీ సినిమా నుంచి ఒక డైలాగ్ నైతే ఆయన పోస్ట్ చేయడం జరిగింది. మోహన్ బాబు నటించే సినిమాకి సంబంధించి సింహానికి కుక్కకు మధ్య తేడా గురించి ఆ డైలాగ్ ఉంటుంది. వీధిలో అరిచే కుక్కకు అడవిలో గర్జించే సింహానికి తేడా ఉంటుందంటూ ఆ డైలాగ్. ఇది ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మోహన్ బాబుకి అలాగే మనోజ్ కి ఆపాదిస్తున్నారని చెప్పాలి. మనోజ్ని వీధిలో మరుగుతున్న కుక్కగా, అలాగే సింహంగా మోహన్ బాబుని వాళ్ళు కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో అయితే పోస్టింగ్లు అయితే జరుగుతున్నాయి, కామెంట్స్ జరుగుతున్నాయి, ట్వీట్స్ అన్ని కూడా వైరల్ అవుతాయి. ఇది ఒక విధంగా రెచ్చగొట్టే ధోరణి అని కూడా మనోజ్ అభిమానులు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది కోర్టు పరిధిలో ఉంది. ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. కావాలని మనోజ్ని రెచ్చగొడుతున్నాడు విష్ణు. యూనివర్సిటీ లోపలికి రాకుండా అడ్డుకోవటం, తాత నానమ్మ సమాధుల దగ్గరకు కూడా వెళ్ళనీయకుండా పోలీసుల్ని అలాగే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి అడ్డుకున్నాడని ఇలా మనోజ్ అభిమానులు మాట్లాడుతుంటే, మనోజ్ చాలా క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నాడు, మనోజ్ వైఖరి బాగలేదు, కావాలని కుటుంబంలో గొడవని పెద్ద చేస్తున్నాడంటూ మనోజ్ విష్ణు అభిమానులు మనోజ్ పై విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు అన్నట్టుగా కొన్ని ట్వీట్స్ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ కొన్ని కామెంట్స్ అయితే పెట్టడం జరుగుతోంది. మనోజ్కి సంబంధించి ఆ ట్విట్టర్ హ్యాండిల్ని ట్యాగ్ చేస్తూ నిన్నే కుక్క అంటున్నాడు అంటూ కూడా ఒకడంటూ ఉంటే, మరి ముఖ్యంగా ఇంకొంతమంది అయితే మాత్రం ఇంకొన్ని అంటున్న పరిస్థితి. వీధి కుక్క అంటూ కూడా ఈ అంశానికి సంబంధించి ఆ చర్చ అయితే మాత్రం జరుగుతోంది. ఇండైరెక్ట్గా మంచు మనోజ్ని అన్నట్టు ఉందంటూ మరికొంతమంది అంటే మనోజ్ గురించేగా ఇది అంటూ ఇంకొకరు అంటున్న సందర్భం. ఇలా డిస్కషన్ మాత్రం జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో దీని మీద రవిచంద్ర, మనోజ్ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? మనోజ్ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా ఇదే ట్వీట్ భాషలో? ఖచ్చితంగా మనోజ్ నుంచి దీనికి రిప్లై వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే మనోజ్ కొంచెం స్వల్ప అస్వస్థకు గురవ్వటం, తను కొంచెం విశ్రాంతిలో ఉన్నందువలన దీనిపై స్పందించలేదనే ఫీలింగ్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వాటన్నిటికి కూడా మనోజ్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గే మనిషి కాదు. ఖచ్చితంగా వాటికి కఠినంగా చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటికి
కౌంటర్ డైలాగ్స్ కానీ కౌంటర్ ట్వీట్లు కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే విష్ణు తను వాళ్ళ నాన్నగారి సినిమాలో డైలాగ్ ని పోస్ట్ చేశారు కాబట్టి ఇది గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. మోహన్ బాబు సినిమాల్లో నుంచి ఒక్కొక్క సినిమా నుంచి ఒక్కొక్క డైలాగ్ ని ఒక ట్వీట్ రూపంలో గత కొన్ని రోజులుగా విష్ణు పోస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఆ ప్రాసెస్ లో భాగంగా ట్వీట్ ని పోస్ట్ చేశామని సమర్థించుకునే అవకాశం ఉంది. కాకపోతే నెటిజన్లకి ఆ ట్వీట్ ని ఇలా ఆపాదించి ఇలా సోషల్ మీడియాలో ట్వీట్లు జరుగుతున్నాయి, వార జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి మనోజ్ కూడా ఒక రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంది. సచిన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. రవిచంద్ర, ఇదే అంశానికి సంబంధించి నిన్న మనోజ్ రియాక్ట్ అవ్వడం జరిగింది. మంచి మనోజ్ ఏమన్నారో చూద్దాం. అందరికి నమస్కారం. ఈరోజు నేను మా ఊరికి రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఏ గొడవ చేశారని రాలేదా, ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు హైదరాబాద్లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. నేను అడిగేలా ఒకటే, ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ చేయను, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసి మనం ఫాలో అవుదాము. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరిని గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ ఈ 2 కిలోమీటర్ రేడియస్లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్? నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని 10 పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినారు. మాట్లాడేదానికి లేదు, నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏమో అర్థం కావట్లేదు. హోర్డింగ్ని చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నాకు గౌరవం ఉంది. ఇది ఒకరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ని, మా ఫాలోవర్స్ని బెదిరియడం, మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తున్నాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసిన, జల్లికెట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్, నా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి, నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళతో వెళ్తాను, అది రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరపున కంప్లైంట్ పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. లేదండి, మేము ఏదో పర్సనల్ గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. ఇది లాయర్ తరపున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. నేను అటు లేను సార్. నేను లాయర్ని పెట్టి ఇచ్చేద్దాం, వీడిని హోర్డింగ్ని నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లో కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి చూడండి సార్. ఊళ్ళో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగను పోయి, మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు, హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం, ఈ హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి. అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లు అన్నీ ఉన్నాయి సార్, బెదిరించే హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్, ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత, నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి, వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేను అది చేయలేను కదా సార్ అవన్నీ. సో నేను అడిగా, స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజర్స్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు, ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడతాము, ఇబ్బందులు అవుతున్నాయి నాన్న, మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారి వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు, ఇంటి గేట్లు వేసాడో, మాకు నాన్నకేదో చెప్పాడో, మీ అందరూ కళ్ళు మప్పడో. అండ్ అక్కడ ఇన్ని సంవత్సరాలు లేనిది సడన్గా ఇక్కడ ఈరోజు హోర్డింగ్ చూశారు, ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారు మీరే చూశారు. నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి లొకేషన్ గారికి కలిశారు విష్ణు గారు.
అండ్ ప్రతి ఒక్కరు అండ్ ఎందుకు ఆ భయం, ఎందుకు నేనేం చేస్తాను, ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు. ఎనీవేస్ నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను నానమ్మ తాతగారి సమాధి, అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న, మంచు ప్రసాద్, ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా, అంతకుమించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీ చార్జ్ చేస్తే పర్వాలేదు, తాత నానమ్మ కోసం దెబ్బలు తింటాను. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be universal.